ఉస్మానియా ఆసుపత్రి జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. జూనియర్ వైద్యురాలిపై రోగి బంధువులు దాడి చేశారంటూ అర్ధరాత్రి నుంచి అత్యవసరం మినహా అన్ని సేవలు నిలిపివేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఐఎంసీ వార్డులో ఓ మహిళా రోగి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు విడిచిందని జూనియర్ వైద్యురాలిపై బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ దృష్టికి వైద్యులు తీసుకెళ్లారు. అనంతరం అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి డీఎంఓ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పగలు రాత్రి డ్యూటీలు చేస్తూ ఇక్కడ మనకు ఉన్నటువంటి మీ పరిమితమైన సదుపాయాలతోటే ఇంత కష్టపడి పనిచేసి పేషెంట్ బాగు చేయాలని ట్రై చేస్తుంటే మన చేతుల్లో లేని దానికి డాక్టర్ల మీద చేసుకోవడము అది చాలా దురదృష్టకరము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మా యొక్క మొరల్ దెబ్బతింటుంది. పేషెంట్లకు బాగా ట్రీట్మెంట్ చేయాలన్నటువంటి ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తాము, కానీ ఎలక్టివ్స్ మాత్రం చేయము. డిఎంఈ అండ్ హెల్త్ మినిస్టర్ వచ్చి మాకు సొల్యూషన్ చూపిస్తే కానీ మేము డ్యూటీస్కి మళ్ళీ వెళ్ళము. మా సైడ్ నుండి ఏ తప్పు లేదు. అక్కడ జరుగుతున్న వీక్షణ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ మా లోతుగా పరిశీలిస్తే మాత్రం ఎవరు తప్పేందో తెలుస్తుంది. ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని లోతుగా చూస్తేనే తప్ప ఇటువంటి పునరావృతం కాకుండా చూడగలుగుతారు వాళ్ళు.